IBPS clerk paper number 59. Question number 31. The following bar graph shows the ratio of the selling price of the product to the cost price of the product over a period of 5 years, 5 months in 2019. సో యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్, అంటే ఈ మధ్యకాలం ఎగ్జామ్స్లో ఇవ్వనటువంటి కాన్సెప్ట్ ఫ్యూచర్లో ఇస్తాడేమోననే ఉద్దేశంతో క్లర్క్ ఎగ్జామ్లోకి తీసుకొచ్చాము. కానీ ఇంతవరకు ఎప్పుడు క్లర్క్ ఎగ్జామ్లో రేషియో కాన్సెప్ట్తో టేబుల్ ఇవ్వటం అనేది జరగలేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి రేషియో తీసుకొచ్చి ఇచ్చాడంట. అంటే 0.8 అంటే 8/10 రాసుకున్నాం అనుకోండి, అంటే 4/5 అవుతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ 4 పార్ట్స్ అయితే కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ది రేషియో ఇస్ లెస్ దాన్ 1 లాస్ వచ్చినట్టు. ఎందుకంటే ఇందాక మనం ఇది తీసుకున్నది 4/5 అన్నాము, అంటే కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 4 రూపీస్ అయినట్టు. అంటే లెస్ దాన్ 1 ఉన్నప్పుడు లాస్ వచ్చినట్టు, మోర్ దాన్ 1 ఉంటేనేమో గెయిన్ వచ్చినట్టు. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. విల్ స్టార్ట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినవి అన్ని రేషియోలే కాబట్టి యాక్చువల్ వాల్యూస్ మీద క్వశ్చన్ అడిగితే, అంటే రూపాయల్లో గనక క్వశ్చన్ అడిగితే డేటాలో రూపాయలు ఉంటే తప్పించి ఆన్సర్ చేయడానికి వీలు పడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 31. If the cost price of the product mobile for the month of February was 15,000 and got increased by 20% for next 2 months, determine the selling price of the product of the mobile for the month of April. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 15,000 అంట, ఇక్కడ నుంచి ఇక్కడికి 20% పెరిగిందంట, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి ఇంకో 20% పెరిగిందంట. అయితే అలా పెరిగిన తర్వాత అక్కడ సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. రండి క్యాలిక్యులేట్ చేద్దాం. 15,000 20% పెరగటం అంటే 3,000 ఇంక్రీజ్, అంటే అది నెక్స్ట్ మంత్ ఇన్ ద సెన్స్ మార్చ్ మంత్కి 18,000 అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 20% పెరగాలి, అంటే 3,600 అవుతుంది, అంటే 21,600. ఏంటది? ఇది కాస్ట్ ప్రైస్. కానీ మనల్ని అడుగుతున్నది ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఇది యాక్చువల్గా ఎంత ఉంది? 2.8 ఉంది. 2.8 అంటే 28 డివైడెడ్ బై 10 అవుతుంది, అంటే 14/5. ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగింది ఏంటంటే 21,600 అనేది 5 పార్ట్స్ అయితే 14 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. లెక్కంతా చేయకుండా ఇది 9 మల్టిపుల్, కింద 9 కి సంబంధించిన నెంబర్ ఏం లేదు. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 9. 6 + 4 10, 10 + 8 18, అది ఎలిజిబుల్. నెక్స్ట్ 7 12, 3 మల్టిపుల్ మాత్రమే అది. 12 20 26, 9 మల్టిపుల్ కాదు. 9 కొట్టేశాము. 13, ఇది కాదు. సో 9 కొట్టేశాము. 10 16, ఇది కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి చాయిస్ 1. క్వశ్చన్ నెంబర్ 32. ఫైండ్ ఇన్ విచ్ ద గెయిన్ ఆఫ్ ది ప్రొడక్ట్, గెయిన్ అంటే వాల్యూ అడుగుతున్నాడు. ప్రొడక్ట్ మొబైల్ వాజ్ మాక్సిమం. ఇక్కడ మన దగ్గర ఉన్నది ఏంటి? రేషియోలు ఉన్నాయి. రేషియో నుంచి రూపాయల్లో కామెంట్ చేయలేం, కానీ ఇక్కడ అడిగింది పర్సంటేజ్ అడగలేదు, గెయిన్ అడుగుతున్నాడు కాబట్టి డబ్బుల్లో అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్డ్. గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ ఆఫ్ డేటాకి యాక్చువల్ వాల్యూస్లో అంటే రూపాయల్లో పైసల్లో ఆన్సర్లు అడిగితే ఆన్సర్ చేయడానికి వీలు పడదు. క్వశ్చన్ నెంబర్ 33. If selling price in the month of March of the product mobile was 14,000 and cost price of the month of January and March is equal for the product, then find the loss or gain for the month of January. మనల్ని ఏం అడుగుతున్నాడు? జాన్యువరిలో లాస్ ఆర్ గెయిన్ అడుగుతున్నాడు. ఇందాక ఫస్ట్ లో మాట్లాడుకున్న పాయింట్ ప్రకారం వాల్యూ లెస్ దాన్ 1 ఉంటే లాస్ అని మాట్లాడుకున్నాము. అంటే 4/5 అంటే ఇక్కడ అడిగింది పర్సంటేజ్ కాబట్టి ఆన్సర్ చేయొచ్చు. ఇందాక క్వశ్చన్లోనేమో రూపాయలు అడిగాడు కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాము. 5 రూపాయలు కాస్ట్ ప్రైస్ అయితే 4 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ అయింది, అంటే దెర్ ఇస్ అ లాస్ ఆఫ్ 1 రూపీ అండ్ 5 రూపీస్ 1/5 అంటే 20%. మిగతా డేటా అంతా మనకు అవసరం లేదు. Question number 34. If the discount given on the product mobile in the month of May was 20% and cost price of the month was 1,200, determine the market price of the product of the month May. మేలో రేషియో ఏంటి? 2.6, అంటే 26/10, అంటే 13/5. రైట్. సో ఇప్పుడు ఈ 1,200 ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. అంటే 1,200 అనేది 12,000 అనేది 5 పార్ట్స్ అయితే 13 పార్ట్స్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. అంటే ఇఫ్ దిస్ ఈజ్
80%, 100% is what కావాలి. 0 decimal gets cancelled. నెక్స్ట్ 5 దాంట్లో 2 times పోయింది, 2 దీంట్లో 4 times పోయింది, 4 దీంట్లో 3000 times పోయింది. 3000 multiplied by 13 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 39,000 rupees. Question number 35. If the selling price of the month of April for the product mobile was 28,000, then find the cost price. ఏప్రిల్ ఎంత ఉంది? 2.8 ఉంది, అంటే 28/10. క్యాన్సిల్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? 28 parts 28,000 కనపడుతుంది. అడిగింది 10 parts కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 10,000 rupees. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, కొత్తగా ఏదైనా కనపడితే భయపడమాకండి, ధైర్యంగా చేస్తే చాలా సింపుల్ యాక్చువల్గా ఇది. రైట్, నెక్స్ట్. సో యూనిట్స్ ప్లేస్లన్నీ డిఫర్ అయినాయి. అడిగింది స్క్వేర్ కాబట్టి ప్రాబ్లం యూనిట్స్ ప్లేస్తో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము. సో 2 into 6 2, 2 into 2 4, ఇదేమో 0 వస్తుంది. 4 + 0 4 అవుతుంది, +2 6 అవుతుంది. ఇక్కడున్న నంబర్లో ఏ నంబర్ని స్క్వేర్ చేస్తే 6 వస్తుంది. ఈ రెండు ఆన్సర్లు ఎలిజిబుల్ ఆన్సర్లు అయినాయి కాబట్టి ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. రండి చేసేద్దాము. అంటే 24 స్క్వేరా 26 స్క్వేరా? 600 కంటే తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందో డిసైడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 25 అంటే 625 కాబట్టి దానికి తక్కువ వస్తుంది అంటే 24 రాస్తాము, ఎక్కువ వస్తుంది అంటే 26 రాస్తాము. 12 into 2 12 into 6 72, 72 into 2 144, 5 into 86 అంటే 430 ప్లస్ 2. ఇప్పుడు ఇదంతా యాడ్ చేస్తే 576 వస్తుంది, అంటే 600 కంటే తక్కువ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 24. క్వశ్చన్ నెంబర్ 37. 16 into 5 అంటే 80. 80 దీంట్లో 12 times. 12 into 11 అంటే 132. ఇది వచ్చేటప్పటికి 18. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 150. క్వశ్చన్ నెంబర్ 33. 18 15 times, 5 15 times, 15 plus 15 30. 50 minus 30 అంటే ఆన్సర్ ఈస్ 20. క్వశ్చన్ నెంబర్ 39. యూనిట్స్ ప్లేస్లన్నీ డిఫర్ అయినాయి. అంటే ఈ ఒక్క డివిజన్ కరెక్ట్గా చేసేస్తే యూనిట్స్ ప్లేస్తో ప్రాబ్లం తెగిపోతుందని అర్థం అవ్వాలి. 18 దీంట్లో 2 times 7 times 27. 7 plus 6 13. ఇది యాడ్ చేస్తే 0 వచ్చింది. 0 - 3 అంటే 7 రావాలి. యూనిట్స్ ప్లేస్లో 7 ఉన్నటువంటి ఆన్సర్ ఒక్కటే ఉంది కాబట్టి మొత్తం లెక్క చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 40. 135 into 135. 135లో 15 9 times పోతుంది, అంటే 9 into 135. 9 into 135 అంటే 10 into 135 1350. దాంట్లో నుంచి 135 తీసేసామనుకోండి 1215 వస్తుంది. 1215లో నుంచి 215 తీసేస్తే 1000. 1000 divided by 25 is nothing but 40. క్వశ్చన్ నెంబర్ 41. ప్రాబ్లంలో డెసిమల్స్ ఉన్నాయి, ఆన్సర్లో డెసిమల్స్ లేవు. ఎట్ ద సేమ్ టైం యూనిట్స్ ప్లేస్లన్నీ డిఫర్ అయినాయి కాబట్టి ముందు డెసిమల్స్ ఏమైనాయో చూద్దాం. ఈ 0.5 ఈ 0.5 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 0.3 - 0.2 అంటే -0.5, అంటే డెసిమల్స్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లతో కంప్లీట్ చేద్దాము. 1 + 7 8. నెక్స్ట్ -9 - 1 0, అంటే 6 -6. 8 - 6 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2. యూనిట్స్ ప్లేస్లో 2 ఉన్నది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, చూడండి. సో ఇంతవరకు సింప్లిఫై చేసి రావాలి. 6³ అంటే ఇది కూడా యూనిట్స్ ప్లేస్తో కట్ అయిపోతుందేమో ట్రై చేసి చూద్దాము. ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లన్నీ డిఫర్ అయినాయి కాబట్టి. 6³ అంటే 6 వస్తుంది. -4 - 6 అంటే 0 వస్తుంది. 2 - 0 is 2. నెక్స్ట్ 4 into 3 2. 2 divided by 2. 2 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో 1 అన్నా ఉండాలి, 6 అన్నా ఉండాలి. 1తో ఆన్సర్ లేదు, 6తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 43. 8^27 into 8^-23 అంటే 8^4. 2³ అంటే 8 కాబట్టి 2³ whole power 4 అవుతుంది. ఆన్సర్ ఈస్ 4. క్వశ్చన్ నెంబర్ 44. 16 into 2 32. 32 gets cancelled. నెక్స్ట్ 2 దీంట్లో 3 times 4 times. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 9/4.
క్వశ్చన్ నెంబర్ 45. సో ఇది 1000, ఇక్కడ వరకు 8. 1000 డివైడెడ్ బై 8 అంటే 125. 125 డివైడెడ్ బై 2 అంటే 62.5. క్వశ్చన్ నెంబర్ 46. If x minus 1 by x is equal to 5, what is the value of x square plus 1 by x square? సో దీన్ని స్క్వేర్ చేసామనుకోండి, ఇది 25 అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 25. క్యాన్సిల్ అయిపోతే -2 టైప్ తీసుకెళ్ళామనుకోండి, 25 ప్లస్ 2 అంటే ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 27. క్వశ్చన్ నెంబర్ 47. సో 7 ప్లస్ 4 11, 11 ప్లస్ 3 14. ఫ్రాక్షన్లు అన్ని యాడ్ చేస్తే 14 కన్నా ఎక్కువ రావాలి, అంటే ఇంతవరకు ఆన్సర్లు కాదు. నెక్స్ట్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్లు యాడ్ చేసేస్తాము. 1 ప్లస్ 6 7, 7 బై 7 అంటే 1. ఇందాక హోల్ నెంబర్ 14 వచ్చింది. 14 ప్లస్ 1 15 ప్లస్ 5 బై 7, ఆన్సర్ ఈజ్ 15 5 బై 7. క్వశ్చన్ నెంబర్ 48. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. దీని స్క్వేర్ రూట్ 27, దీని స్క్వేర్ రూట్ 29. 9 ఇంటూ 7 అంటే యూనిట్స్ ప్లేస్ లో 3 రావాలి. 3తో ఉన్న ఆన్సర్ ఒక్కటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49. యూనిట్స్ ప్లేస్ అన్ని డిఫర్ అయినాయి కాబట్టి విల్ ట్రై టు ఫినిష్ విత్ యూనిట్స్ ప్లేస్. 2 ఇంటూ 7 4, 9 ఇంటూ 9 1, 4 మైనస్ 1 అంటే యూనిట్స్ ప్లేస్ లో 3 రావాలి. ఒక్కటే ఆన్సర్ ఉంది. ఇది ఇట్లా కాకుండా 2-3 ఆన్సర్లు ఉన్నాయి అనుకోండి, డ్యూజిబిలిటీలు చెక్ చేస్తాం, అక్కడ కూడా దొరకలేదు అనుకోండి, లెక్క వదిలేయండి. అంతే తప్పించి మల్టిప్లై చేసే ప్రయత్నం చేయమాకండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 50. సో ఇది 9 మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్, దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 9. వన్ అండ్ ఓన్లీ చాయిస్ దట్ ఈస్ గోయింగ్ టు బి 18. క్వశ్చన్ నెంబర్ 51. 20 అంటే 4 ఇంటూ 5 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే -4 -5 వస్తుంది. నెక్స్ట్ వై వాల్యూ 6 ఇంటూ 5 రాసుకున్నాం అనుకోండి, ఎక్స్ మైనస్ 6 ఇంటూ వై మైనస్ 6 ఇంటూ వై ప్లస్ 5 రాయాలి, అంటే +6 -5 వస్తుంది. ఈ రెండు తీసుకుంటే ఈక్వల్, దీనికన్నా ఇది పెద్దది. నెక్స్ట్ దీనికన్నా ఇది చిన్నది, దీనికన్నా ఇది చిన్నది, అంటే ఈక్వల్ వస్తుంది, పెద్దది వస్తుంది, చిన్నది వస్తుంది. ఆన్సర్ ఈజ్ నో రిలేషన్. క్వశ్చన్ నెంబర్ 52. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 135 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 135ని ఫ్యాక్టర్స్ కింద రాస్తే 15 ఇంటూ 9 కింద రాయొచ్చు. అయితే ఇది -6x రావాలి కాబట్టి x మైనస్ 15 ఇంటూ x ప్లస్ 9 అంటే x వాల్యూ ఎంత వస్తుంది అంటే 15 -9 వస్తుంది. నెక్స్ట్ వై వాల్యూ వచ్చేటప్పటికి 13 కాబట్టి -13 వస్తుంది. -13 కన్నా ఈ నెంబర్ పెద్దది, అదేవిధంగా -13 కన్నా -9 పెద్దది, అంటే x గ్రేటర్ దాన్ y ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. సో అక్కడ హోల్ నెంబర్ వాల్యూ 2 మైనస్లు వచ్చినాయి కాబట్టి అగైన్ నో రిలేషన్. క్వశ్చన్ నెంబర్ 54. డేటా సఫిషియన్సీ. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ఆర్తి ఆఫ్టర్ 2 years? ఆర్తి 2 years తర్వాత ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. The ratio between the present age of Aarti and Avantika was 5:6. ఒక రేషియోనే ఉంది కాబట్టి రాదు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ దోస్ టూ ఈజ్ 5.5. సో యావరేజ్ అంటే టోటల్ వస్తుంది తప్పించి ఇద్దరిది ఇండివిజువల్ రాదు, కానీ బోత్ అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా అంటే ఇక్కడ టోటల్ ఉంది, ఇక్కడ రేషియో ఉంది కాబట్టి బోత్ నుంచి ఆన్సర్ చేసేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 55. ఈజ్ ఎ 2-digit ఇంటిజర్ x డివిజిబుల్ బై 13. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఈస్తో స్టార్ట్ అయినప్పుడు ఎస్ వచ్చిన ఆన్సర్ చెప్పేయచ్చు, నో వచ్చిన ఆన్సర్ చెప్పేయచ్చు, కానీ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా వస్తే ఎస్ అన్న రావాలి, లేదా వస్తే నో అన్న రావాలి, అంతేగాని ఒక క్వశ్చన్కి ఎస్, ఒక ఎగ్జాంపుల్కి ఎస్, ఒక ఎగ్జాంపుల్కి నో రాకూడదు. సో 13తో డివైడ్ అవుతుందా అని అడుగుతున్నాడు. వెన్ ఎక్స్ ఈస్ డివైడెడ్ బై 5 ద రిమైండర్ ఈస్ 2. సో ఎక్స్ని 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 అంటే ఎస్కి పాసిబిలిటీలు ఉన్నాయి, నోకి పాసిబిలిటీలు ఉన్నాయి. ఎస్కి పాసిబిలిటీ ఏంటంటే 52, నోకి పాసిబిలిటీ ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ 7, 12, 17, ఎనీ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వెన్ ఎక్స్ ఈస్ రివర్స్డ్ ఇట్స్ డిఫరెన్స్ ఈస్ 27. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 27 అంటే
ఏది పెద్దది, ఒరిజినల్ నెంబర్ పెద్దదా ఏది పెద్దది అనేది తెలియదు కాబట్టి దీని నుంచి కూడా ఆన్సర్ రాదు. బోత్ నుంచి ట్రై చేద్దాము. ముందు అసలు 13కి మల్టిపుల్స్ రాద్దాము. 13 పోతుందా అని అడుగుతున్నాడు. ఫస్ట్ది 13, 26, 39, 52, 65 అండ్ సో ఆన్. నెక్స్ట్ సో ఇప్పుడు వెన్ ఎక్స్ ఈస్ డివైడెడ్ బై 5 ద రిమైండర్ ఈస్ 2. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడేమో 4 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది రిమైండర్. అంటే ఒకటే మిగిలింది మనకి అక్కడ. వెన్ ఎక్స్ ఈస్ రివర్స్ ద డిఫరెన్స్ ఈస్ 27. దీన్ని రివర్స్ చేస్తే 27 వచ్చింది. అదే చెప్తున్నాడు కాబట్టి రెండు కండిషన్లు సాటిస్ఫై అయ్యే నెంబర్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ బోత్. క్వశ్చన్ నెంబర్ 56 నుంచి నెంబర్ సిరీస్ ఉన్నాయి 61. 3/4 of my present age is same as the age of one of my cousin. My age 8 years ago was equal to his age 12 years hence. My present age is. మై అన్నది ఎం అనుకుంటున్నాను. మై ప్రెసెంట్ 3/4 ఆఫ్ మై ప్రెసెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ మై కజిన్. అంటే M/C ఈజ్ ఈక్వల్ టు 4/3 వచ్చింది. నా అడిగింది మై ఏజ్ కాబట్టి 4 మల్టిపుల్ అవ్వాలి. ఈ 3 ఎలిజిబుల్, ఈ 2 కాదు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మై ఏజ్ 8 years ago అంటే 4x minus 8 ఈజ్ ఈక్వల్ టు హిజ్ ఏజ్ 12 years hence అంటే 3x plus 12. కానీ మనకు కావాల్సింది 4x గుర్తుపెట్టుకోండి. సో 3x ఇటు వస్తే x అటేపు వెళ్తే 20, x ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. వచ్చిన తర్వాత మనల్ని అడిగింది 4x వాల్యూ కాబట్టి ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 80 years. క్వశ్చన్ నెంబర్ 62. 2 pipes A and B can fill an empty tank in 20 minutes and 30 minutes respectively. If both the pipes are opened and A is closed after 8 minutes, how much further time would it take for B to fill the tank? నోట్ లెక్క కింద చేసేయచ్చు. ఇది 20 minutes లో చేసేది 8 minutes పని చేసింది అంటే 8/20 వర్క్ అయిపోయినట్టు, అంటే 2/5 అయిపోయినట్టు, మిగిలింది 3/5. ఇది 3/5 వర్క్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అంటే ఇంటూ 3/5 రాస్తే 18 minutes పడుతుంది. 18 minutes లో దాంతో కలిపి 8 minutes పని చేసింది కాబట్టి రిమైనింగ్ టైమ్ ఈస్ 10 minutes. ఇది అర్థం కాలేదు, ప్రొసీజర్ కావాల్సింది అనుకుంటే ప్రొసీజర్ ప్రకారం చేద్దాము. ఫస్ట్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 20 minutes, సెకండ్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 30 minutes. 8 minutes వర్క్ చేశాక క్లోజ్ చేశాడు. ఇది 8 minutes వర్క్ చేసింది, తర్వాత ఎంతసేపు వర్క్ చేయాలి అని అడుగుతున్నాడు. ఈజ్ ఈక్వల్ టు 1, సాల్వ్ చేయండి. ఎక్స్ ఇస్ గోయింగ్ టు బి 10 minutes. క్వశ్చన్ నెంబర్ 63. Train A of length 250 meters can cross a platform of length 140 meters in 13 seconds. Find the length of train B. If train B crosses a man in 15 seconds, if the respective ratio between speeds of B to train A is 5:6. సో కరెక్ట్గా చెప్పాలంటే ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ రాయడానికి అవకాశం ఉందేమో, ఒకసారి ట్రై చేసి చూద్దాము. అడిగింది ఏంటి మనల్ని, ఫైండ్ ద లెంగ్త్ అంటే స్పీడ్ ఇంటూ టైం. బి స్పీడ్ ఎంత అన్నాడు, 5x అంటున్నాడు. టైం ఎంత పట్టింది అన్నాడు, 15 into 5 అంటే 75x రావాలి. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 75. అసలు అది 25 మల్టిపుల్లే కాదు. దీంట్లో 75 దీంట్లో పోతుంది కాబట్టి 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం చేయాల్సి వచ్చింది. రెండు క్యాలిక్యులేట్ చేద్దాము. సో 250 meters లెంగ్త్ ఉన్నటువంటి ట్రైన్, 140 meters లెంగ్త్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్, అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ వాస్ 390 డివైడెడ్ బై 13 అంటే 30 వచ్చింది. ఇది దేని స్పీడు, ట్రైన్ ఏ స్పీడ్. ట్రైన్ ఏ స్పీడ్ ఎన్ని పార్ట్లు అంటున్నాడు, 6, అంటే ఒక్కో పార్ట్ 5 అవుతుంది. 5 parts ఎంత అంటే 25. సో 25 into 15 seconds అన్నాడు కాబట్టి 25 into 15 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 375. క్వశ్చన్ నెంబర్ 64. The ratio between male and female students in a school is 11:13. If 30% and 40% of the female students were in above class 8, find the difference between male and female students below class 8 if half of the total male is 1155. సో హాఫ్ 1155 అంటే టోటల్ ఎంత అవుతుందంటే 1155 into 2 అవుతుంది. ఇది ఎన్ని పార్ట్లు, 11 parts. అంటే ఒక్కో పార్ట్ ఎంత అయింది అంటే 105 అంటే 210 అవుతుంది. అంటే వీళ్ళు ఎంత ఉంటారంటే 11 into 210 ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు ఎంత ఉంటారు, 13 into 210 ఉంటారు. నెక్స్ట్ దీంట్లో 30% అబవ్ 8 అంటున్నాడు, అంటే 70% బిలో 8 ఉన్నట్టు, అంటే దీంట్లో 70% క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ దీంట్లోనేమో 40% అన్నాడు, అంటే వీళ్ళేమో 60% ఉంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ అంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే this is a multiple of 7, at the same time 210. This is also multiple of 7.
సెవెన్ మల్టిపుల్స్ యొక్క డిఫరెన్స్ డెఫినెట్ గా 7 మల్టిపుల్ అవ్వాలి. వన్ అండ్ ఓన్లీ చాయిస్, దట్ ఈస్ 21. Question number 65. In 2020, the number of students in three schools is in the ratio 27:34:42. If 100 students are increased in each school in 2021, the ratio was changed to so and so. How many students are there in all schools 2021? So 2021 లో టోటల్ అంటే ఈ మొత్తం యాడ్ చేయాలి. ఇక్కడికి 40, 30, 70, 100, 118. సో 118 ఇంటూ సంథింగ్ రాయాలి. ఆ సంథింగ్ ఎంతో డిసైడ్ చేయాలి. 27 ఎంత అయింది? 32 అయింది. ఎన్ని పార్ట్లు పెరిగింది? 5 పార్ట్స్. 34, 39 ఏంటంటే అగైన్ 5 parts. 42, 47 ఏంటంటే అగైన్ 5 parts. What is the reason for that? There is an increase of 100. అంటే 5 parts 100 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. మల్టిప్లైడ్ బై 20 రాయాలి. సో 0 ఉండాలి, 6 ఉండాలి. కెనాట్ బి డిటర్మిన్డ్ ఆన్సర్ డెఫినెట్ గా కాదు కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2360. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.